నిన్నటి వరకు ఎడారిలో ఒక అద్భుతం, నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఒక పాఠం. అదే దుబాయ్. చమురు నిల్వలు నిండుకుంటున్న తరుణంలో కేవలం తన తెలివితేటలతో పర్యాటక రంగమే ఊపిరిగా ఎదిగిన ఈ నగరం ఇప్పుడు ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలు దుబాయ్ ఆకాశంలో అలజడి రేపుతున్నాయా? దశాబ్దాల కష్టం మీద నిర్మించుకున్న సేఫ్ హ్యావెన్ ఇమేజ్కు బీటలు వారుతున్నాయా? అసలు దుబాయ్ బలమేంటి? ఇప్పుడున్న గండ నుంచి దుబాయ్ గట్టెక్కుతుందా, లేక ఈ తాజా పరిణామాలు ఆర్థిక సామ్రాజ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడతాయా? సాక్షి ప్రత్యేక కథనాలు చూద్దాం. దుబాయ్ ఇదొక నగరం మాత్రమే కాదు, అభివృద్ధికి ఒక నిలువుటద్దం. 1960లలో ఒక చిన్న ఫిషింగ్ విలేజ్ గా ఉన్న ఈ ప్రాంతం నేడు ప్రపంచానికి ఫైనాన్షియల్ హబ్ గా మారింది. కానీ 2026 మార్చి మొదటి వారంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇన్వెస్టర్లలో చిన్నపాటి ఆందోళన రేపుతున్నాయి. ఇరాన్ ప్రాంతీయ ఉద్రిక్తతల వల్ల విమాన సర్వీసుల రద్దు, రియల్ ఎస్టేట్ డీల్స్ లో జాప్యం వంటి వార్తలు వినబడుతున్నాయి. దుబాయ్ ఎదుగుదల వెనుక ఉన్నది కేవలం క్రూడ్ ఆయిల్ కాదు. 1990ల నాటికే దుబాయ్ తన వ్యూహాన్ని మార్చుకుంది. ప్రస్తుతం దుబాయ్ జీడీపీలో 95% కంటే ఎక్కువ వాటా చమురు రహిత రంగాలదే. జీడీపీలో సుమారు 20% వాటా పర్యాటక రంగానిదే. 2025లో రికార్డు స్థాయిలో 1.95 కోట్ల మంది పర్యాటకులు దుబాయ్ను సందర్శించారు. ప్రపంచ ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ దుబాయ్ 2026లో 4.5% నుండి 5% వృద్ధి రేటును నమోదు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025లో 62,400 కోట్ల దిర్హంస్ విలువైన లావాదేవీలతో ఈ రంగం అత్యున్నత స్థాయిలో ఉంది. 2025 నాటికి జనాభా 40 లక్షలకు చేరుకుంది. ఇందులో 92% మంది విదేశీయులే ఉండడం దుబాయ్ బ్రాండ్కున్న క్రేజ్కు నిదర్శనం. ప్రస్తుత ఇరాన్ సంక్షోభం వల్ల దుబాయ్ ఎయిర్పోర్టు కార్యకలాపాలకు చిన్నపాటి అంతరాయం కలగడం, లగ్జరీ బ్రాండ్ల సేల్స్ తగ్గడం గమనించాల్సిన విషయం. అయితే గతంలో 1990 గల్ఫ్ వార్, 2008 ఆర్థిక మాంద్యం మరియు కోవిడ్-19 వంటి పెను సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న చరిత్ర దుబాయ్ది. కష్టపడి సంపాదించుకున్న నమ్మకం, నిర్మించుకున్న మౌలిక సదుపాయాలు దుబాయ్ బలం. ప్రస్తుత పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా అనిపించినా దుబాయ్ తన D33 ఎకనామిక్ ఎజెండా ద్వారా 2033 నాటికి తన ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో దూసుకుపోతోంది. ఈ సంక్షోభం దుబాయ్ను ఆపుతుందా, లేక మరోసారి దుబాయ్ తన పట్టు నిరూపించుకుంటుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.